ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే అలాంటి భూముల రిజిస్ట్రేషన్లని రద్దు చేసే అధికారం ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్లకు అయితే ఉండేది. ఇప్పుడు అధికారాన్ని మండల తహసీల్దార్లకు అయితే ట్రాన్స్ఫర్ చేసినట్లుగా, అంటే మండల తహసీల్దార్లకు అయితే ఇచ్చినట్లుగా ఈ రోజు చాలా వరకు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు చెప్పినట్లుగా ఆ ఆర్టికల్స్ లో అయితే రాశారు. అంటే ఇక నుంచి అక్రమంగా ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ జరిగితే, అంటే ఎస్ఐన్ ల్యాండ్స్ కానివ్వండి, దేవాదాయ శాఖకు చెందిన భూములు, వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు, ఇలా ఏదైతే ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోకూడని ఉన్నాయో, అంటే ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు కదా, అలాంటి భూములు ఎక్కడైనా అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగితే అలాంటి రిజిస్ట్రేషన్ని రద్దు చేసే అవకాశం, అంటే అధికారం ఇప్పుడు మండల తహసీల్దార్లకు అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్టు తహసీల్దార్ దృష్టికి వచ్చినట్లయితే తహసీల్దార్లు వచ్చేసి వెబ్ ల్యాండ్ లో ఉన్న రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ డేటా అంతా కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు. ఒకవేళ అది అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకుని జిల్లా రిజిస్ట్రార్లు అయితే ఉంటారు కదా, వారికి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయితే పంపుతారు. అంటే అక్రమంగా జరిగిన ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వివరాలు అయితే జిల్లా రిజిస్ట్రార్కి అయితే పంపుతారు. తర్వాత జిల్లా రిజిస్ట్రార్ వచ్చేసి ఆ రిజిస్ట్రేషన్ రద్దుకి సంబంధించి ప్రాసెస్ అంతా సెట్ చేసుకుని ఎవరైతే ఇరు పార్టీల సభ్యులు ఉన్నారో, అంటే ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి రెండు వైపుల సభ్యులు అయితే ఉంటారు కదా, వారికి సమాచారం అయితే అందిస్తారు. ఆ విధంగా ఆ రిజిస్ట్రేషన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ రద్దు అధికారాన్ని జిల్లా కలెక్టర్ల నుంచి మండల తహసీల్దార్లకు ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం ఏం చెప్పారు అంటే, మా జిల్లా కలెక్టర్లకు ఒకవేళ ఈ వర్క్ అనేది అప్పగిస్తే కనుక వారికి వర్క్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది. అలాగే మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్లకు ఈ వర్క్ అనేది అప్పగిస్తే కొంచెం త్వరగానే ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం అయితే ఉంటుందని మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఒకవేళ జిల్లా కలెక్టర్లకే ఈ అధికారం ఇస్తే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మండల తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వారికే వెరిఫికేషన్ ప్రక్రియ అయితే అప్పగిస్తున్నారు. అలానే వెరిఫికేషన్ అయితే చేయండి ఇలా అనేసి. ఈ విధంగా చేయడం వల్ల టైం అయితే ఎక్కువ తీసుకుంటున్నారు తప్ప ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. అందుకోసం నేరుగా ఆ పని చేసేది తహసీల్దార్లే కాబట్టి ఈ వర్క్ అనేది తహసీల్దార్లకే, అంటే ఈ అధికారం అనేది తహసీల్దార్లకి అప్పగిస్తే వర్క్ అనేది కొంచెం స్పీడ్గా అవుతుంది. అలాగే కలెక్టర్ల పైన ప్రెజర్ అనేది తగ్గుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ అధికారాన్ని, అంటే ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారాన్ని మండల స్థాయి తహసీల్దార్లకు అయితే అప్పగించడం జరిగింది.